హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను సేమ్ మెజర్మెంట్తో ఇంకొక బ్లౌజ్ను కూడా కట్ చేశాను. ఈ రెండు బ్లౌజెస్ని స్టిచ్ వేసేసాను ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మన మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కొలతలతో కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టేప్తోనే మెజర్మెంట్స్ని చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆది బ్లౌజ్తో చెక్ చేయకూడదు. ఇలా చెక్ చేస్తే ఆది బ్లౌజ్ అనేది కొన్ని వాషెస్ అయిపోయి ఉంటాయి కాబట్టి సాగినట్టుగా ఉంటుందన్నమాట. అందువల్ల టేప్తో ఇలా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకుంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని ఈ షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపున డాట్ ఉంటుంది చూసారా, ఆ డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్నైనా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవచ్చు, లేదా టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ లూజ్ని బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర స్టిచ్ ఉంటుంది చూసారా, అక్కడ వరకు చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా 8.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నేను స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా కరెక్ట్గా 8.5 ఇంచెస్ రావాలి. ఏ మాత్రం ఎక్కువైంది అని అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది, తక్కువైతే చంక దగ్గర పట్టినట్టుగా అయిపోతుంది. చూసారా, కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. నడుము లూజ్ని ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే నడుము లూజ్ని చెక్ చేసుకున్నాను, అందువల్ల నడుము లూజ్ని అయితే చెక్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ని ఇలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా బెల్ట్ పొడవును కూడా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది కదా. సేమ్ మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ నెక్ డీప్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి రైట్ సైడ్ కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, 8 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్ పొడవుని అలాగే షోల్డర్ స్ట్రాప్ని మనకి బార్డర్స్ ఉన్నాయి కదా, 2 బార్డర్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చూసారా, హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చింది కదా. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. అంటే మనకి లోపల స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ స్టిచ్చెస్ నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చూసారా, హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇలా మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్తో కరెక్ట్గా సెట్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా కరెక్ట్గా ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి. బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. 2 హ్యాండ్స్కి బార్డర్ సేమ్గా రావాలి. షోల్డర్ స్ట్రాప్ కూడా కరెక్ట్గా ఉండాలి. సేమ్ ఇదే మెజర్మెంట్తో నేను ఇంకొక బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. చూసారా, ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా డిజైన్ చేశాను. ఈ ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని 2 బ్లౌజెస్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజెస్ శారీస్ అయితే ఇలా ఉన్నాయి. ఈ బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి నాకు క్లాత్ అయితే సఫిషియెంట్గా లేదు. ఒరిజినల్ క్లాత్కి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి టిప్స్ని పాటిస్తూ జాయింట్స్ని కరెక్ట్గా ఎలా యాడ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్కి కూడా నాకు ఒరిజినల్ క్లాత్ లేదు. ఎలా మనం షేప్ బెల్ట్కి కూడా జాయింట్స్ తక్కువ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి గమ్తో అయితే యాడ్ చేయను ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ మిషన్తోనే స్టిచ్ వేస్తాను. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని నేనైతే ఇలా రోల్ చేసుకుంటాను. స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా ప్లేస్ చేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ ఉంటుంది చూసారా, అక్కడ నుంచి స్టిచ్ అయితే వేస్తూ వస్తానన్నమాట. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఈ రోల్ని కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటాను. సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం జారినట్టుగా ఉంటుంది, అందువల్ల కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ ఫ్రీగా మూవ్ చేస్తూ రావాలి. ఈ కార్నర్స్లో కొంచెం ఫూట్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సిల్క్ క్లాత్ కాబట్టి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఇలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అని ఈ క్లిప్ని కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే స్కిప్ చేసుకోండి. నేనైతే గమ్తో యాడ్ చేయను. గమ్తో యాడ్ చేసినప్పుడు ఒక క్లాత్కి గమ్ అతుక్కుంటుంది, ఒక్కొక్క క్లాత్కి అతుక్కోదు. మనం స్టిచ్ చేసేటప్పుడు అక్కడక్కడ ఓపెన్ అయిపోతుంది, అందువల్ల నేను గమ్తో అయితే యాడ్ చేయను. అలాగే గమ్తో యాడ్ చేసి మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఆ గమ్ అనేది మిషన్ నీడిల్కి టచ్ అవుతుంది. అక్కడ టచ్ అయినప్పుడు మిషన్కి
ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల నేను గమ్తో యాడ్ చేయను. ఇలా మనం యాడ్ చేస్తూ ఉంటేనే ఎలాంటి క్లాత్ వచ్చినా కూడా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోగలము. ఒకవేళ మీరు ఇలా అలవాటు చేసుకున్నారు అని అంటే ఒక్కొక్కసారి కొన్ని క్లాతులకి గమ్తో యాడ్ చేయలేం. అలాంటి క్లాత్ను కూడా మీరు స్టిచ్ చేయలేరు ఇంకా, ఎందుకంటే గమ్తో అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి. మీరు హ్యాండ్స్ పార్ట్కి కానీ షేప్ బెల్ట్కి గమ్తో యాడ్ చేయలేము. అలాంటి క్లాతులకి యాడ్ చేయడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే మీరు ఇలా ఈజీ మెథడ్కి అలవాటు పడిపోయారు కాబట్టి. ఇలాగే యాడ్ చేస్తూ ఉంటే మనకి ఇదే ఈజీ అవుతుంది. కాబట్టి నేను ఎలా అయితే నేర్చుకున్నానో సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తున్నాను. నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాక లోపల అసలు ఎయిర్ అనేది ఫామ్ అయిందా లేదా కూడా చూపిస్తున్నాను. అంటే లోపల బుడగగా రావడం, లూజ్గా ఎయిర్ ఫామ్ అవడం, ఇలాంటి డిఫెక్ట్ రాకుండా ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. నేను లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు గమనిస్తున్నారో లేదో, నేను హ్యాండ్ని ఎలా అయితే మూవ్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో మీరు అలా స్టిచ్ వేసుకున్నారు అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను, సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని చూపించట్లేదు ఫ్రెండ్స్. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవాలి. ఆ జాయింట్ని ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి, అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. చూసారా, ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి నాకు క్లాత్ సఫిషియెంట్గా లేదు కదా, ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్లోకి ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను జాయింట్ ఉంది కదా అంటే మిడిల్లోకి ఫోల్డ్ చేసి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎంత జాయింట్ వేసుకోవాలి అనేది కూడా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇటు సైడ్ ఇంచుమించుగా 2 ఇంచెస్, క్రింది వైపున 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు ఈ సెకండ్ సైడ్ బార్డర్ ఉంది చూసారా, అక్కడ కరెక్ట్గా పొడవు చూసుకోవాలి. ఇక్కడ ఈ హ్యాండ్ని యాడ్ చేయడానికి క్లాత్ పొడవు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇంత పొడవుతో కావాలి. ఆ పొడవు దగ్గరికి కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మిడిల్లోకి కట్ చేసుకొని ఒక సైడ్ హ్యాండ్కి 2 సైడ్స్ జాయింట్ వేసుకుంటాను. జాయింట్ని యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్, ఈ క్లాత్ రైట్ సైడ్, పై వైపున హ్యాండ్స్ పార్ట్ ఉంది చూసారా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ అనేది జాయింట్స్ ఉన్నప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కొన్ని వాషెస్కి పీలుకుపోయినట్టుగా, అంటే అక్కడక్కడ స్టిచెస్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉండాలి అంటే పై వైపున స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లోకి కట్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా సేమ్ క్లాత్కి జాయింట్ వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా ఉంది కదా, నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్కి ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో యాడ్ చేశాను కదా, ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపును కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ పార్ట్కి ఈజీగా జాయింట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలన్నమాట. ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. పై వైపున లోతు తీసుకున్నాను చూసారా, లోతు తీసిన సైడ్ కరెక్ట్గా రావాలి. క్రింది వైపున నేను ఒరిజినల్ క్లాత్కి జాయింట్ యాడ్ చేశాను కదా, ఈ క్లాత్ అనేది కరెక్ట్గా ఖర్చులోకి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ను కానీ పై వైపున లైనింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. మీకు ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తక్కువలు వస్తే చూసారా, నేను మళ్ళీ 1-2 సార్లు స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ ఖర్చు కొంచెం తగ్గిందనమాట. ఇలా మనం ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే హ్యాండ్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నెయిల్తో రబ్ చేసుకొని పై వైపు ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. నేను ఎప్పుడైతే రబ్ చేశానో ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కానీ క్రింది వైపున లైనింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత
నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేస్తాను చూసారా ఫ్రెండ్స్, ఈ ఒరిజినల్ క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది చిన్న చిన్న పీసెస్ అని పడేయొద్దు. ఈ బ్లౌజ్కి మనకి సరిపడా క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి పీస్ అనేది చాలా వాల్యుబుల్ మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు. ఇలా ఒక హ్యాండ్కి జాయింట్ని యాడ్ చేశాను కదా, సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా జాయింట్ని యాడ్ చేసుకుందాం. ఇలా నేను 2 హ్యాండ్స్కి జాయింట్ని యాడ్ చేశాను. మిగిలిన క్లాత్లోనే ఇలా సేవ్ చేసుకుంటూ కరెక్ట్గా ఈ చిన్న చిన్న పీసెస్ని యాడ్ చేసుకుని హ్యాండ్స్ పార్ట్కి అయితే జాయింట్ని యాడ్ చేసుకున్నాను. జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రావాలి. ఇటు సైడు మనకి శారీతో కవర్ అయిపోతుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ ఈ బార్డర్ వచ్చేలా ప్లేస్ చేశాను. చూసారా, ఇది కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలా హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్కి ఒరిజినల్ క్లాత్ లేదు కదా, నేను బ్యాక్ పార్ట్ని రెడీ చేసేటప్పుడు మిడిల్లో నెక్ దగ్గర క్లాత్ని చూసారా ఫ్రెండ్స్, ఆ క్లాత్ వచ్చేసి ఒక సైడ్ షేప్ బెల్ట్కి వచ్చేస్తుంది, సెకండ్ సైడ్ వచ్చేసి ఈ క్లాత్ మిగిలిందనమాట. ఒరిజినల్ క్లాత్లో మిగిలిన అన్ని పీసెస్లో ఇవి 2 పెద్ద పీసెస్, ఇవి రెండింటితో మనం షేప్ బెల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మిగిలిన ఈ చిన్న పీసెస్ని జాయింట్ చేసుకోవడానికి కాజా బెల్ట్కి యూజ్ అవుతాయి అనమాట. చూసారా, ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా అయితే జాయింట్ వేసుకోవాలి, ఒక సైడ్ అయితే జాయింట్ అవసరం లేదు. ఈ పై వైపున క్లాత్ని కట్ చేసుకునైనా జాయింట్ని యాడ్ చేసుకోవచ్చు, లేదు మనకు ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి ఆ పీసెస్నైనా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా కట్ చేశాను కదా, ఈ కట్ చేసిన పీస్తో జాయింట్ సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటున్నాను. సరిపోవట్లేదు, ఆల్రెడీ మనకి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి ఆ పీసెస్ని ప్లేస్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. చూసారా, ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే, పై వైపున ఇలా స్టిచ్ వేయడం వలన లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. అంటే బ్లౌజెస్ ఎన్ని వాషెస్ అయినా కూడా క్లాత్ అనేది లాగినట్టుగా లేదా ఈ స్టిచెస్ అనేది రిమూవ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇలాంటి సిల్క్ క్లాత్కి ఖచ్చితంగా పై వైపున స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా నాకు 2 షేప్ బెల్ట్స్కి ఒరిజినల్ క్లాత్ అయితే సరిపోయింది, ఒక సైడ్ మాత్రం జాయింట్ వచ్చిందనమాట. చూసారా, క్రింది వైపున నేను ఇక్కడ నా దగ్గర ఉన్న క్లాత్ అంటే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది, అందువల్ల కాటన్ క్లాత్ 2 లేయర్స్ తీసుకున్నాను. పై వైపున ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ షేప్ బెల్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ప్లేస్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు వీలైనంత స్టిఫ్గా ఉండే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఈ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ పట్టినట్టుగా ఉంటుందన్నమాట. అంటే పట్టేస్తుంది, క్రింది వైపుకి చెస్ట్ జారకుండా. షేప్ బెల్ట్ని మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. కన్ఫ్యూజన్ లేకుండా 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో వస్తాయి. ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. మీకు హుక్స్ బెల్ట్ సైడ్ ఏది వస్తుందో కాజా బెల్ట్ సైడ్ ఏ షేప్ బెల్ట్ వస్తుందో తెలియదు కదా ఫ్రెండ్స్, అందువల్ల మీరు ఈ చిన్న లాజిక్ని తెలుసుకోండి. ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి మనం అదే స్టిచ్ వేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో వస్తాయి, కరెక్ట్ స్టిఫ్తో వస్తాయి అన్నమాట. అలాగే 2 షేప్ బెల్ట్స్ ఒకే విధంగా రెడీ అవుతాయి, ఎదురెదురుగా కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక షేప్ బెల్ట్కి స్టిచ్ వేశాను కదా, సెకండ్ షేప్ బెల్ట్ కూడా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చివరికి 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అంటే సిల్కీగా ఉంది కదా, క్లాత్ అనేది కరెక్ట్గా రావాలి. అంటే పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి లాగినట్టుగా స్టిచ్ వేయకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే స్టిచ్ని సెకండ్ షేప్ బెల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంటే పై వైపున మిడిల్లో ప్లేస్ చేసిన క్లాత్ అలాగే పై వైపున ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఎదురెదురుగా చెక్ చేసుకోవాలి. చూసారా, షేప్ బెల్ట్ హైట్ అనేది కరెక్ట్గా వచ్చింది కదా. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, ఇక్కడే కొంచెం కట్ చేసేయండి, సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ నేను ఆల్రెడీ 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి 1.35 ఇంచెస్కి రెడీ చేసుకున్నాను. క్రింది వైపున నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే
బ్యాక్ పార్ట్ కానీ బ్లౌజ్ అనేది కొంచెం పొట్టిగా అయిపోతుంది. సపోజ్ మీరు ఖర్చులు తక్కువ తీసుకున్నారనుకోండి, బ్లౌజ్ అనేది పొడవు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోండి. బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకొని చివరికి, అంటే ఈ ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ వేస్ట్ బెల్ట్ చివరికి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది చూసారా, ఈ డీప్ కంటే కొంచెం ఒక 1 ఇంచ్ వరకు క్రిందికి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో అంత డీప్కి మీరు డాట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కరెక్ట్గా ఇలా మిడిల్లోకి మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే 1 ఇంచ్ క్రిందికి వచ్చేలా 3.5 ఇంచెస్కి డాట్స్ని 2 డాట్స్ ఒకే హైట్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒక డాట్కి ఎంత పొడవైతే తీసుకుంటున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ డాట్ను కూడా అదే పొడవుతో స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి. ఇక్కడ సిల్క్ క్లాత్ కదా, డాట్స్లోకి కరెక్ట్గా ఈ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా రాలేదు అంటే మిడిల్లోకి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత డాట్స్ని స్టిచ్ వేసుకుంటే ఈ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట. అంటే లూజ్ రాకుండా. నాకైతే క్లాత్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు వీళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ నేను టక్స్ ఇచ్చాను కదా, ఈ టక్స్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో కప్పు హైట్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల 1.5 ఇంచెస్కి 2 సైడ్స్ మార్క్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా 1.5 ఇంచెస్కి 2 సైడ్స్ మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 2.5 ఇంచెస్కి సెకండ్ డాట్ని మార్క్ చేసుకొని థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా 4 లేదా 3.25 ఇంచెస్కి థర్డ్ డాట్ని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇలా ఒక సైడ్ క్లాత్కి డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇంప్రెషన్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే మనం ఆల్రెడీ మార్కింగ్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ అన్నీ సెకండ్ క్లాత్ మీద ఇలా వస్తాయన్నమాట. నీట్గా ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ ఒకే హైట్లో డాట్స్ అనేది వస్తాయన్నమాట. ఇలా ఒక క్లాత్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ సిల్క్ క్లాత్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది. కరెక్ట్గా ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్లాత్ అనేది అంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ డాట్స్లోకి కరెక్ట్గా రాదు. కాబట్టి మిడిల్లో నేను మార్కింగ్ ఇచ్చాను చూసారా, ఈ మార్కింగ్స్ పైన ఒక స్టిచ్ వేసుకుంటే డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ 2 క్లోజ్ వచ్చేసి డాట్స్లోకి కరెక్ట్గా రావాలి అంటే ఇలా స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ వేసుకుంటే ఇలాంటి స్మూత్ క్లాత్లకి, అంటే ఇలా సిల్క్ క్లాత్ కదా, ఇలాంటి క్లాత్లకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది. ఆల్రెడీ సిల్క్ క్లాత్ కాబట్టి జారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా స్టిచ్ వేయడం వల్ల లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా వస్తాయి. డాట్స్ కూడా బుడగగా లేకుండా అంటే లూజ్గా అయిపోవడం, ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా ఉండదన్నమాట. అలాంటి క్లాత్లకు మాత్రం ఈ మెథడ్లో డాట్స్ స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్ పైననే ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ డాట్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా సెకండ్ డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ డాట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ డాట్స్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ క్రాస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది సిల్క్ క్లాత్కు జారిపోతుంది, క్రాస్ ఉండడం వల్ల సాగుతుంది అనమాట. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం.
2 ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ని చెక్ చేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది 2 క్లోజ్కి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ సైడ్ కానీ కాజా బెల్ట్ సైడ్ కానీ ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. మీరు ఇలా చెక్ చేసుకోలేదనుకోండి, మీరు బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి చెక్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ సైడ్ ఒక క్లాత్ ఎక్కువ ఒక క్లాత్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ వేయగానే ఒకసారి చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని రెడీ చేసుకోగానే చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి హైట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని చెక్ చేసుకున్న తర్వాత కూడా చెక్ చేసుకొని, సపోజ్ మీకు ఎక్స్ట్రాగా ఒక క్లాత్ పొడవు ఒక క్లాత్ కొంచెం షార్ట్గా వచ్చింది అని అంటే ఏ క్లాత్ అయితే పొడవుగా వచ్చిందో ఆ క్లాత్ని కొంచెం కట్ చేస్తే సరిపోతుంది. ఇలా క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో పాదం ఇంచి ఖర్చునిస్తే పాదం ఇంచి ఖర్చుతో, లేదు మీరు హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రాస్ ఉంటుంది, షేప్ బెల్ట్కి కూడా మనం క్రాస్గా కట్ చేసాం కాబట్టి క్రాస్ ఉంటుందన్నమాట. గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేసి షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఈ ఫ్రంట్ పార్ట్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కానీ షేప్ బెల్ట్ కానీ ఎక్కువ తక్కువలు వస్తే ఖర్చు సైడ్ కొంచెం ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని యాడ్ చేశాక కూడా ఇలా చెక్ చేసుకోవాలి. నాకైతే 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, సపోజ్ మీకు ఎక్కువగా వస్తే మిడిల్లో డాట్ ఉంది చూసారా, అక్కడ కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకుంటే 2 ఫ్రంట్ పార్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకొని షేప్ బెల్ట్ని యాడ్ చేశాక హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని 1 ఇంచుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఈ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్తో స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఈ హుక్స్ బెల్ట్ దగ్గర లాగినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనం స్టిచ్ వేసే దగ్గర ప్రతి దగ్గర చిన్న ఫోల్డింగ్తో వేస్ట్ బెల్ట్ దగ్గర కానీ హుక్స్ బెల్ట్ దగ్గర కానీ ఇలా ఫోల్డింగ్ ఇచ్చేస్తే లుక్ అనేది బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్లో ఈ చెస్ట్ దగ్గర పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ 1/4 ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఇక్కడ హుక్స్ బెల్ట్ ఎలా ఉందో హుక్స్ బెల్ట్ చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఈ లాస్ట్లో ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ పై వైపున ఎక్స్ట్రాగా ఉంది కదా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చిన్న చిన్న పీసెస్ మిగిలాయి కదా, ఆ పీసెస్కే జాయింట్ వేసుకొని 2 ఇంచెస్కి ఒరిజినల్ క్లాత్ అంటే 2.5 ఇంచెస్ వరకు ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ కూడా 2.5 ఇంచెస్కి తీసుకొని, అంటే 4 ఇంచెస్ క్లాత్ లేదు, మామూలుగా ఒరిజినల్ క్లాత్ 4 ఇంచెస్ తీసుకొని మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుంటాను. కానీ నాకు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేదు కాబట్టి 2.5 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని 2 ఇంచెస్కి ఇలా రెడీ చేసుకున్నాను. అంటే కాజా బెల్ట్ క్లాత్ని 1/4 ఇంచు ఖర్చుతో ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు 1/2 ఇంచు కంటే 1 పాయింట్ ఎక్కువ, 3/4 ఇంచు కంటే 1 పాయింట్ తక్కువ ఉండేలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని పైవైపు చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచు ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకుంటే మనం ఈజీగా ఈ మిడిల్లో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఫస్ట్ క్రింది వైపున రఫ్ స్టిచ్ వేసుకోవాలి, పై వైపున కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ కాజా బెల్ట్ క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు. హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకొని ఎంత పొడవైతే ఉందో ఆ పొడవుని చెక్ చేసుకొని ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మాత్రమే కట్ చేయాలి, డైరెక్ట్గా కట్ చేసేయకూడదు. చూసారా, ఇంత పొడవు ఉంది అని మార్క్ చేసుకొని అక్కడ వరకు కట్ చేసి ఇలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎక్కువగా ఉంది అని అంటే కొంచెం ట్రిమ్ చేయాలి, ఎక్కువ కట్ చేయకూడదు. కొంచెం చూసారా, స్లైట్గా కొంచెమే కట్ చేయాలన్నమాట. ఇలా 2 ఫ్రంట్ పార్ట్ హైట్ చెక్ చేసుకొని ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ సైడ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాను, అంటే ఇక్కడ మెడ పీస్ వస్తుంది కాబట్టి 1/4 ఇంచ్ గ్యాప్ అనేది సరిపోతుంది. కాజా బెల్ట్ సైడ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. పై వైపున 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం. 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని, కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
ఈ క్లయింట్కి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చాలా డీప్ ఇష్టం అనమాట. అందువల్ల వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డీప్ కానీ బ్యాక్ పార్ట్ డీప్ కానీ మన ఇష్టం ఏమీ ఉండదు. అవన్నీ క్లయింట్ ఇష్టం. బ్రాడ్ కూడా వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టానికి తగినట్టు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్లో కరెక్ట్గా ఇవ్వాలి. బ్లౌజ్ ఎక్కడ లూజ్ రాకుండా, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా, ఫిట్టింగ్ నీట్గా ఉండే వరకు మనదనమాట. ఈ నెక్స్ కానీ, హ్యాండ్స్ పొడవు కానీ ఇవన్నీ క్లయింట్ చాయిస్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చును తీసుకున్నాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు ఉంది చూసారా, ఈ ఖర్చు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా మనం మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడే సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రాగా, అంటే ఇక్కడ టక్స్ ఇచ్చాను చూసారా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ 2 టక్స్ దగ్గర ఈక్వల్గా క్లాత్ ఉండాలి. ఏ మాత్రం ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోండి. హ్యాండ్స్ పార్ట్కి కూడా టక్స్ ఇచ్చాను చూసారా, సైడ్ జాయింట్ సైడ్ ఉండే క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు లేకుండా ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి. లేదంటే సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువలు వస్తాయన్నమాట. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 2 షోల్డర్ స్ట్రాప్స్ విడ్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా 3 ఇంచెస్ కరెక్ట్గా ఉంది కదా. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, ఇక్కడే ట్రిమ్ చేసుకోండి. ఇలా మనం నీట్గా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ పీస్ లేదా నెక్ లైన్ని స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కాబట్టి నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకొని రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ కాజా బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ వరకు ఎంత పొడవైతే ఉందో అంత పొడవుతో క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం కటింగ్లో 1/4 ఇంచ్ మాత్రమే ఇచ్చాం కాబట్టి. అలాగే క్రింది వైపున నెక్ రౌండ్ నెక్, బ్యాక్ పార్ట్లో కానీ రౌండ్ నెక్, మనం తీసుకున్నది కూడా క్రాస్ పీస్, ఇవన్నీ సాగుతాయి అన్నమాట. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ మెడ పీస్ని స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే ఇక్కడ నెక్స్ అనేది సాగిపోయి భుజాలు జారిపోతాయి. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్లో మనం ఇలాంటి టిప్స్ని పాటిస్తూ బ్లౌజ్ స్టిచ్ వేసుకుంటేనే భుజాలు జారకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తుందన్నమాట. 1/4 ఇంచ్ ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. క్రింది వైపున నెక్స్ కానీ పై వైపున ఈ మెడ పీస్ని కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. ఈ 1/4 ఇంచ్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ తీసుకొని బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా, అంటే ఆ హెమ్మింగ్ స్టిచ్ అనేది ఎక్కువ తక్కువగా వస్తుందన్నమాట. బ్లౌజ్ చూడడానికి లుక్ అనేది బాగుండదు. ఇక్కడ మీరు ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే హెమ్మింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో అంతా టక్స్ని ఇచ్చేసి మనం 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటేనే ఈ క్లాత్ కూడా 1/4 ఇంచ్కి బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. సపోజ్ మీరు ఇక్కడ 1/4 ఇంచ్ కాకుండా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువతో స్టిచ్ చేశారు అంటే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఒక దగ్గర 1/4 ఇంచ్కి ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర లావుగా అలా వస్తుందన్నమాట. అంటే ఈ హెమ్మింగ్ లైన్ అనేది. కాబట్టి మీరు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ నెక్ దగ్గర ఈ క్లాత్ని గట్టిగా లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ 1/4 ఇంచ్కి మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఈ మెడ పీస్ చివరికి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎక్కడైనా లాగినట్టుగా ఉందా, ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్లోనే క్లాత్ వచ్చింది అన్నట్టు ఉండాలి. అంతేకాని గట్టిగా లాగినట్టుగా స్టిచ్ అనేది వేయకూడదు. ఎక్కడ లూజ్ రాలేదు కదా ఫ్రెండ్స్. ఇలా మనం మెడ పీస్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడానికి ఈ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా, ఆ కుట్టు పైన ఈ హ్యాండ్స్కి మిడిల్లో టక్స్ ఇచ్చాను చూసారా, ఆ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని పాదమించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి రావాలన్నమాట. హ్యాండ్స్ పార్ట్ టక్స్ పాయింట్, ఈ బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వస్తేనే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఇలా నీట్గా పాదమించి ఖర్చును తీసుకోవాలి. ఎక్కడ క్లాత్ని లాగకూడదు. ఈ 2 టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. అలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక స్టిచ్చే వేసాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్తో హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి. అంటే 2 స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు మిడిల్లో అంటే షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే యాడ్ చేసుకోవాలి, అంతేకాని ఈ చివరి నుంచి ఆ చివరికి యాడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. చూసారా, ఇలా హ్యాండ్స్ పార్ట్ రెడీ అయింది కదా. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బార్డర్స్ చూసారా ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. అప్పుడే 2 హ్యాండ్స్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకొని అంక క్రింది వైపున మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా స్టిచ్ రావాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు లేదా హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకుంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది. చంక క్రింది వైపున ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 క్లోజ్ కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు నేను స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను కదా, ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది. చంక దగ్గర ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సైడ్ జాయింట్ ఎంత కరెక్ట్గా వస్తే ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా సైడ్ జాయింట్ ఎంత కరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ లాగా వచ్చిందో. ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. సపోజ్ మీకు ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కొంచెం ఎక్కువైంది అని అంటే ఈ స్టిచ్తో అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది కాబట్టి ఓకే. సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఇంకొక స్టిచ్ పక్కనే వేసుకోండి, సరిపోతుంది. స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పక్కనే 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. అంటే టోటల్గా 3 స్టిచ్చెస్ వస్తాయి. ఇలా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి సైడ్ జాయింట్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు లేదు. గమనించారా ఫ్రెండ్స్, మనకి స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇస్తూ ఆ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటే సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ ఖర్చు అనేది ఉండదన్నమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకుందాం. చూసారా, సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి. చంక క్రింది వైపున ప్లస్ గుర్తు వచ్చింది అని అంటే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా బాడీ ఫిట్టింగ్కి నీట్గా ఉంటుందన్నమాట. ఇలా 2 సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దారం రెడీగా ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వస్తే ఒకవేళ లూజ్ అయింది అని అంటే ఒక స్టిచ్ వేసుకోండి, లేదా టైట్ అయింది అంటే ఒక స్టిచ్ రిమూవ్ చేసి సైడ్ జాయింట్ సైడ్ ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి. షేప్ బెల్ట్ మనం ఇలా స్టిఫ్గా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా నేను ఇంకొక బ్లౌజ్ని కూడా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ బ్లౌజ్ బాడీకి కరెక్ట్గా వచ్చిందా లేదా అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది నేను వీడియో స్టార్టింగ్లోనే క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా నేను ఈ 2 బ్లౌజెస్ని ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని స్టిచ్ వేశాను. ఈ బ్లౌజ్ శారీస్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి. చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.